పరిస్థితులు ఒక 3 లక్షలు 5 లక్షలు పెడితే కనీసం ఒక 9,000 ఎకరాలకి 6,000 ఎకరాలు కూడా ఒక 25 లక్షలు ఖర్చు పెడితే 10 లక్షలు ఖర్చు పెడితే కూడా నీళ్ళకి ఇబ్బంది లేని పరిస్థితులు ఉంటాయి. ఏదన్నా మాట్లాడదామంటే చాలా దౌర్జన్యాలు. మరి ఇవన్నీ మారాలి అంటే ఏం జరగాలి భవిష్యత్తులో? ఉదాహరణకి ఇందాక నెల్లూరు జిల్లా నుంచి ఒకళ్ళు విజ్ఞాపన పత్రం ఇస్తే దాంట్లో ఆ వైసీపీ నాయకుడు, అంతకుముందు ఉన్న పంచాయతీ నాయకులు ఒకరు ఇన్ని కోట్లు పంచాయతీ నిధులు 1.5 కోట్లు అంత పంచాయతీ నిధులు స్వాహా చేశారని చెప్పి ఆయన మాట్లాడి కేసు పెడితే ఆయనకి సంబంధించిన 95 మామిడి చెట్లు నరికేశారు, పచ్చటి చెట్లని, పంట కాయలున్న చెట్లని, 9 బోర్లను ధ్వంసం చేశారు. ఇలా ఏది చూసిన ఎదురెళ్తే రాయలసీమ నాయకుల్లో ఎక్కువ మంది వైసీపీకి చెందిన వాళ్ళు. ఎవరైనా సరే మా సమస్య ఏంటి అంటే వారి మీద దౌర్జన్యాలు, వేధింపులు, ఎస్సీ ఎస్టీ కేసులు, పోనీ ఎస్సీల మీద ఏదైనా బయటికి వద్దామంటే వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు, ముఖ్యంగా ఎస్సీ యువత మీద వేధింపులు, నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు. ఇవన్నీ చూసి నిజంగా చాలా బాధ కలిగింది నాకు. ఇందాక కూడా ఒక బోయ కులానికి చెందిన యువకులు వచ్చి మా పంచాయతీల్లో మురుగునీరు వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడితే ఆ నాయకుల మీద, యువకుల మీద దౌర్జన్యాలు చేయటం, అలాగే రజక కులానికి చెందిన కొంతమంది యువకుల మీద దౌర్జన్యం చేయటం, కేసులు పెట్టడం, ఇది ఎక్కడో ఇది మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది కేవలం ఒక రాజకీయ పోరాటమే కాదు, ఎన్నికలకు సంబంధించింది కాదు. ముఖ్యంగా రాయలసీమ ప్రజల్లో ఒక చైతన్యం రావాలి, మార్పు రావాలి. నిన్న కూడా చెప్పాను, ఇన్ని సుగాలీలు ఉన్నారు. మాల మాది కులాలు దాదాపు 63 ఉపకులాలు ఉన్నాయి. వారికి గుర్తింపు లేదు. బోయ కురబ కులాలు ఉన్నాయి. బలిజ ఉపకులాలు ఉన్నాయి. అలాగే యాదవ కులాలు ఉన్నాయి. ఏ ఒక్కరికి ఇందాక మన వడ్డెర కులానికి సంబంధించిన ఒక విజ్ఞాపన పత్రంలో వడ్డెర్లకు చెందిన ఒక సమరయోధుడి గురించి చెప్తా, ఈయన ఎవరని అడిగితే మా సమరయోధుడు అన్న వడ్డెర కులానికి చెందిన వ్యక్తి అని చెప్పి. అంటే ప్రతి కులంలో మహానుభావులు ఉన్నారు. దీన్ని ఒక కులం మాటకే, అంటే ఒక